హాయ్! హలో! వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ ఇది మండే వ్లాగ్. చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఎడిట్ చేయడానికి కుదరక ఇంక ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజైతే ఏం డిసైడ్ అయ్యానంటే ఆలు పరాటా చేయాలని డిసైడ్ అయ్యాను. బట్ అది ఎందుకు చేశానా అని తర్వాత లాస్ట్‌లో చాలా విసుగొచ్చేసిందండి. చూసేయండి మీరే ఆ వీడియోలో ముందు. ఏమంటే ఆలు పరాటా ఆ రోజు టైం లేదు. బట్ ఎందుకో ఒక్కొక్కసారి మనకేమనిపిస్తదంటే వీడియోస్ చూస్తూ ఎవరైనా ఏదైనా డిష్ చేస్తే ఆ డిష్ మనకి తినాలనిపిస్తది గదా! సేమ్ అదే ఆ రోజు ఏదో ఫోన్‌లో చూస్తూ ఏదో వీడియో చూసానండి ఆలు పరాటా. నాకైతే అది తినాలనిపించి ఆ రోజైతే ఆలు పరాటా చేశాను. మా హస్బెండ్‌కి గాని, మా బాబుకి గాని ఇష్టమే. తింటారు బానే. కాబట్టి అది చేశాను. ఈ ఆలు పరాటాకి ఒక స్టోరీ ఉందండి. నాకైతే ఆహ్, ఆహ్, అసలు ఈ పరాటా అనేదే తెలీదు. నా నాకు జాబ్ చేసినాక నాకు తెలిసింది. నా ఫస్ట్ జాబ్ ఇన్ఫోసిస్‌లో చేసేదాన్ని. అక్కడ అది పూణేలో చేసేదాన్ని. నార్త్ సైడ్ గదా! సో, నార్త్ సైడ్ యాజ్ యూజువల్ తెలిసిందే కదండీ! వాళ్ళెక్కువ చపాతీస్ తింటారు, పరాటాస్ తింటారు. మనలాగా రైస్ తక్కువ. ఆ రో నాకెలా అంటే ఆల్‌మోస్ట్ లైక్ మేము ఎక్కువ రూమ్‌లోనే ఉండేవాళ్ళం. మార్నింగ్ టిఫిన్ బయట ఇడ్లీ ఓకే. బట్ ఆఫ్టర్‌నూన్ వచ్చేసరికి రైస్ అవన్నీ కూర సరిగ్గా ఉండేవి గాదు. నాకు నచ్చేవి గాదనమాట అవి. సరే అని ఒకసారి ట్రై చేశాను ఫస్ట్ టైము. అస్సలు నచ్చలేదండి. అది పరాటా ఏంది ఎట్లుందని అనుకున్నాను. ఈవెన్ నాకే తెలియకుండా దానికి అంత ఇష్టపడి తినేసేదాన్ని. నాకనిపిస్తది షాకింగ్ స్టార్టింగ్ హాఫ్ పరాటా తినేసరికి అబ్బా! ఎగటని పారేసేదాన్ని. ఆల్‌మోస్ట్ లైక్ వన్స్ అది అలవాటయ్యాక ఫుల్ పరాటా ఎంత పెద్ద ప్లేట్‌లో ఇస్తారండి. చాలా అంటే చాలా బావుంటది. పూణే ఇన్ఫోసిస్ క్యాంపస్ ఐ థింక్ నాకు గుర్తులేదు. విజయవాడ ఫేజ్ 2 అనుకుంటా. చాలా బావుంటది. క్యాంపస్ అయితే సూపర్ అండి. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా నాకైతే ఆలు పరాటా అట్లా బాగా ఇష్టమైపోయింది. వన్స్ రిజైన్ చేసినాక గూడా ఇంట్లో చేసేదాన్ని. మా అమ్మకి గూడా నచ్చేది. ఆఫ్టర్ మ్యారేజ్ గూడా నేను ఒకసారి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను. మా మామయ్యకి గాని, మా అత్తమ్మకి గూడా నచ్చింది. ఆలు పరాటా నచ్చుతుంది. ఏమంటే ఒకటే ఇది బిగ్ ప్రాసెస్ అండి. ప్రాసెస్ ఎక్కువనమాట. ఒక్కోసారి కుదురుతది. ఒక్కొక్కసారి కుదరదు. మన సైడ్ పొటాటోస్ ఎలా ఉంటాయంటే ఒకసారి బాగొస్తాయండి. ఒకసారి మెత్తగైపోతాయి. ఒక్క విజిల్‌కే మెత్తగైపోతాయి. అలా సెపరేట్ ఉడికిద్దామా అంటే అది టైమ్ టేకింగ్ ప్రాసెస్. చాలా టైం పడుతుంది గదా! అలా నేనేం చేశానంటే ఆ రోజు కుక్కర్‌లో ఏదో విజిల్స్ ఎక్కువ రానిచ్చాను. అది పొటాటో ఫాల్టో కొంచెం మెత్తగా అయిపోయింది. నేననుకున్నాను స్టార్టింగ్ ఇది చూసి ఉడికినాక. నేనెప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు ఎలా వస్తది డౌట్‌తోనే చేశాను. ఈవెన్ చెన్నైలో ఉన్నప్పుడు బాగుండేదండి. మన సైడే ఎందుకో పొటాటోస్ అలా ఉంటాయి. చెన్నైలో గూడా చేసేదాన్ని బానే. అక్కడ పొటాటోస్ బావుంటాయి. మన సైడ్ అంటే మనం చూసి చేసుకోవాలా పొటాటోస్ నాకు తెలీదు గానీ, ఒకసారి మెత్తగుంటాయి, ఒకసారి గట్టిగొస్తాయి. అదే నాకు అర్థం గావట్లే. పొటాటోస్ ఎలా చూస్ చేసుకోవాలో మన సైడ్. ఇంకా సరే అని నాకు ఉడికిచ్చినాక కాసేపు కొన్ని టిప్స్ చూసాను గదా! కాసేపు ఆరబెట్టేస్తే ఆ వాటర్ అంతా పోతది అని అలా చేశాను. ఆల్‌మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసాను. కుక్కర్‌లో నుంచి తీసేసి, ఇంకా ఇక్కడ వస్తున్నారు మా సార్ గారు. అయిందా లేదా చెక్ చేయడానికి అలా వస్తారు. జస్ట్ జోకింగ్ అండి. ఆడుకుంటా ఉన్నాడు వాళ్ళ నాన్నతో అలా. అయ్యేంత వరకు కొంచెం నాకు టిఫిన్ అయ్యాక మా హస్బెండ్ వాకింగ్‌కెళ్తారనమాట. కొంచెం నేను ఇక్కడంతా ప్రిపేర్ చేసుకున్నాక అప్పుడు తను వెళ్తాడు. అంతవరకైతే బాబుని చూసుకుంటా ఉంటాను మార్నింగు. కాబట్టి నేనైతే ఇక్కడ అదే ఆయన చూసుకుంటాడు కాబట్టి నేను కొంచెం నిదానంగా పని చేసేసుకుంటాను. వన్స్ నేను టిఫిన్ బాబుకి ప్రిపేర్ చేశానాక తనెళ్తాడు. అప్పుడు నేను బాబుకి తినిపిచ్చేసి తర్వాత ఏమైనా లంచ్ ప్రిపేర్ చేసేదుంటే అప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. అలా నా టైం అయితే అలా అయిపోతూ ఉంటది. అక్కడ మా వాడి బొమ్మ అక్కడికొచ్చింది. అరటిపండు బొమ్మ అండి. వెజిటబుల్స్‌లో ఒక వెజిటబుల్ అక్కడ పెట్టేసి మర్చిపోయినట్టున్నాడు సారు. నోట్లో పెట్టుకోవడానికి ఇష్టం వాడికది. ఇలా అయితే బాబుకి, మాకు సెపరేట్ అనమాట. తెలిసిందే గదా! పిల్లలు కాబట్టి ఎక్కువ ఉప్పు, కారం చేయము. కొంచెం వాడికి లైట్‌గా వేసేసి అన్నీ అలా చేసేస్తున్నాను. ఇంకా ఆ రోజైతే లంచ్‌కి బీరకాయ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆలు పరాటా అనేది ఇలా అనమాట. ఇలా నా స్టోరీ ఉంది. ఆలు పరాటా అనేది తెలియనే తెలీదు. అలా అలా తెలియని దానికి ఇలా అయిపోయాను. మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, "ఏంటి అంత ఇష్టమా నీకు ఎప్పుడు చూడు ఆలు పరాటా, ఆలు పరాటా" అంటావు. నాకు నిజంగా
పరాటా ఏ పరాటైనా పర్లేదు. అక్కడ ఏమంటే పన్నీర్ తీసుకొని దాంట్లో ఆలు మిక్స్ చేస్తారు. మేతి తీసుకొని ఆలు ఉంటది. ఏమంటే మారుతుంటాయి ఇంగ్రీడియెంట్స్. పన్నీర్ అన్నప్పుడు ఆలుతో పాటు పన్నీరు. మేతి పరాటా అంటే మేతి ఇస్తారు. ఎక్కువ నాకైతే అదే ఆనియన్ పరాటా ఎక్కువ తింటాను. బావుంటది ఆనియన్ అది. ఈవెన్ బెంగుళూరులో వర్క్ చేసేటప్పుడు గూడా అక్కడ గూడా నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేసేదాన్ని. కొంచెం అది ఉంటే కొంచెం దానికే ఎళ్ళిపోతానన్నమాట. అది నా పరాటా స్టోరీ. ఇలా చేస్తున్నాను. నాకు చే యాక్చువల్లీ మనకి లోపల స్టఫింగ్ పెట్టేటప్పుడే తెలిసిపోతుంది గదండీ! ఇది వస్తుందా? లేదా? ఒక్కొక్కసారి ఒక్కటి కొంచెం గూడా బయటికి రాదండి ఆలు. ఒక్కొక్కసారి ఇలా విసిగిస్తూ ఉంటది. అలా కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా ఆ రోజైతే ఆలు పరాటా చేశాను. ఇంక లాస్ట్‌లో విసుగొచ్చి ఏం చేశానో మీరే చూడండి. అది అన్నమాట. హ్మ్. ఇది ఈరోజు నా ఆలు పరాటా స్టోరీ. ఇంకా అలా అలా చేసేసుకొని ఫస్ట్ మా బాబుకైతే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. చాలా అంటే చాలా బయటకొస్తూనే ఉంది. ఎంత సాఫ్ట్‌గా అసలు ఒత్తట్లేదు. కానీ బయటకొస్తుంది. కానీ ఎట్లాగొట్లా వాడికైతే చేసేసి వాడికి పెట్టేసిన. అప్పటికే లేట్ అయిపోయింది గదా! మళ్ళీ వాడికి ఎందుకులే లేట్ చేయడం అని అలా లేట్ చేయకుండా సరే, సరే, సరే అని మా హస్బెండ్ వచ్చాక ట్రై చేశాను. పర్లేదు ఒకటి బానే వచ్చింది. ఇంక మళ్ళీ సెకండ్ టైమ్ ట్రై చేస్తే అది ఫ్లాప్ అయింది. ఇంకా అది ఒక పక్కేమో ఈయనకి క్యారీ ప్రిపేర్ చేయాలి ఆఫీస్‌కి. ఇదేమో ఇలా విసిగించింది. సో, అప్పుడే డిసైడ్ అయినా ఆఫీస్ ఉన్న రోజు పరాటా పెట్టుకోకూడదు. ఒక్కొక్కసారి ఈ వీడియోస్ కూడా మనల్ని టెంప్ట్ చేస్తాయండి. ఈ యూట్యూబ్‌లో చూస్తూ ఉంటాం గదా! అది చూసేసరికి ఓహో! మనకి ఈరోజు తినాలనిపిస్తుంది అని అలా చేసేసుకుంటామనమాట. ఇంకా ఆయనకి చేసేసి ఇచ్చాను. బట్ ఈ ఆలు పరాటాలకి ఈయనైతే ఓన్లీ అదే డైరెక్ట్ తింటారు. బట్ నేనైతే పక్కన పెరుగు విత్ షుగర్ ఏసుకొని దాన్ని నంచుకొని తింటాను. అది చాలా బావుంటదండి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను గూడా తినేసినాక మిగతా పిండి ఉంటది గదా! పరాటా చేయకోకుండా ఆ ఆలు స్టఫ్‌నంతా ఆ పిండిలో ఏసేసి బాగా కలిపేసేసి చపాతీస్‌లాగా చేసేసాననమాట. బావుంటాయి. అది గూడా బావుంటది. ఏమంటే ఆలు పరాటా అంత ఉండదు గదా! అందుకని ఇంకా అలా చేసేసి ఇంకా చూసారా నా ఫేస్ అక్కడికే విసుగొచ్చింది. చాలా నాకైతే విసుగొచ్చేస్తది ఇలా రాకుంటే. అందుకే చాలా వరకు చెయ్యనండి. చేస్తే మటుకు కొంచెం చూసుకొని టైం ఉంటే చేసుకుంటా ఉంటా. ఇదన్నమాట నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. చాలా హెక్టిక్ బ్రేక్‌ఫాస్ట్. బట్ నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ఈజీ అనమాట ఇవన్నీ చేయడం. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. తను భలే చేసేదండి. చపాతీస్ చాలా సాఫ్ట్ వచ్చేవి. మనకెందుకో అలా రానే రాదు. ఎంత ట్రై చేసినా వాళ్ళు చేసినట్టు గాని మనం అస్సలు చేయలేమనమాట. అది. ఒక లాస్ట్ డే అనమాట తను చేసుకొనొచ్చి నాకు ఒకటి చపాతీస్ ఏమో ఇచ్చింది. చాలా సాఫ్ట్‌గా చపాతీ, టమోటా కర్రీ చేసుకొనొచ్చింది. వాళ్ళవి అసలు చల్లగైనా అంత సాఫ్ట్‌గా ఉంటది. ఎందుకో తెలీదు. మనకు రాదు. వాళ్ళేమో మనలాగా చేయలేరు. ఇడ్లీ, దోస అని. ఎప్పుడంటారు మీరెప్పుడు ఇడ్లీ, దోస తింటారు. అది మనకింక అలవాటు కాబట్టి ఎక్కువ అదే తింటాం గదా! అలా కొంచెం అలా ఫన్నీగా మాట్లాడుకునేవాళ్ళం. బావుండేదండి. ఫస్ట్ జాబ్ అనేది ఎవరికైనా మెమరీయే గదా! కాలేజ్ డేస్ గాని అది. అలా నా ఇన్ఫోసిస్ జాబ్ అనేది చాలా బాగుండేది. ఏమంటారు అలా ఎళ్లి రావడం ఆఫీస్‌కి బాగుండేది. ఇంకా వన్స్ బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక మా బుజ్జోడికి స్నానం అనమాట. అబ్బా! సతాయించడంలో పూడ్చుకోడు, చెయ్యడు. అందుకే చూడు నాన్న నేను వీడియో తీసి పెడతాను. నువ్వెంత అల్లరి చేస్తావో. అల్లరి చేస్తాడు గానీ, సతాయిస్తాడండి. మార్నింగ్ లోషన్ పూయించుకోడు, పౌడర్ వద్దు, ఏమి వద్దు. మా సైడ్ ఎలా అంటే అబ్బాయికి పుట్టి వెంట్రుకలు తీసేంత వరకు బొట్టు అవన్నీ పెడతారు. ఇక్కడ తెలంగాణ సైడ్ లేదనమాట. అది నాకెలా తెలిసిందంటే ఉంటాం గదా! నేను పాత అపార్ట్‌మెంట్ వాళ్ళందరూ అడిగారు. అహా! మా పాప్ ఐ థింక్ అటు సైడ్ వాళ్ళో ఎవరో మా హస్బెండ్ ఫ్రెండ్స్ అడిగారు. "ఏమి ఇంకా గజ్జెలవి వేస్తున్నారు" అని. కానీ తెలంగాణలో సైడ్ వేరంట అబ్బాయిలకి. మన సైడ్ ఎలా అంటే మా సైడ్ రాయలసీమ ఎస్పెషల్లీ ఆలగడ్డ గాని, మా అమ్మోళ్ళ సైడ్ కడప జిల్లాల సైడ్ ఎలా అంటే బాబుకి వెంట్రుకలు తీసేంత వరకు అబ్బాయిలకి గజ్జెలేస్తారు, బొట్టు పెడతారనమాట. అక్కడికి నేనైతే చుట్టూ గజ్జెలేసేదాన్ని. అందరూ అడుగుతున్నారని నేనైతే తీసేసాను ఈ మధ్య. నార్మల్ గజ్జెలు ఒక్కొక్కటి ఉంటది గదా! అది వేశాను. ఇంక బొట్టు మటుకు పెడుతున్నాను. ఇంగా బాబుకి వెంట్రుకలు తీయించలేదు గదా! మాకు ఫస్ట్ ఇయర్‌లో చేద్దామనుకుంటే వెంట్రుకలు తీర్చేది అవ్వలేదు.
అందుకని ఇంక థర్డ్ ఇయర్‌కి ఇచ్చాలి. అంతవరకు అయితే బొట్టు పెట్టాలి. ఇంక బుగ్గ చుక్క అయితే మానేశాను. ఐబ్రోస్ మానేశాను. ఇంక అందరూ ఇక్కడ విచిత్రంగా అంటే ఎవరి సైడ్ వాళ్ళది గదా! బట్ నేను గూడా నాకు అంత వద్దులే అబ్బాయి గదా! ఎందుకు అన్నీ అవన్నీ పెట్టడం అని నేను గూడా పెట్టానండి. నాకు గూడా అంత ఇంట్రెస్ట్‌లా 1 ఇయర్ వరకైతే పెట్టాను. బొట్టు ఒక్కటి పెట్టించుకుంటాడు. ఇంక పౌడర్ ఒద్దు, ఏమి ఒద్దు. ఈవెన్ పిలక వేస్తుంటే ఒక్క నిమిషం గూడా ఉంచుకోడు. వీడికి అది కాక సిల్కీ హెయిర్ గదా! అస్సలు ఉండనే ఉండదండి పిలక. ఇలా చూడండి ఎంతగా ఏడుస్తాడో. అబ్బా! తల దువ్వించుకోడు. ఇంగ దాని తర్వాత బాబునైతే పడుకోబెట్టేసాను. నాకు వాడిది పడుకోబెడితే అదొక టాస్క్ అయిపోయింది అనుకుంటాను. ఇంక వచ్చాక ఇంక లంచ్ చేసేసుకుంటాను. కొంచెం వాడిని పడుకోబెడితే ఒక 2 అవర్స్ పడుకుంటాడు మార్నింగ్ ఖచ్చితంగా. ఇంగ పడుకున్నాక ఇలా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బీరకాయ పచ్చడి అండ్ ఇదేంటి బెండకాయ ఫ్రై చేశాను ఆ రోజైతే. ఇంక లంచ్‌లోకి అది ఆయనకి ప్యాక్ చేసేసి ఇచ్చాను మా హస్బెండ్‌కి. బీరకాయ పచ్చడి కూడా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. నేను మళ్ళీ అయితే ఎలా చేసుకోవాలో ఇదైతే చూపిస్తాను. అయితే బీరకాయ పచ్చడి ఇంగ మిక్సీకేసేసాను. ఇంగ పచ్చడయ్యాక అన్ని ఐటెమ్స్ మా హస్బెండ్ బాక్స్‌కి పెట్టేసాను. ఆఫీస్‌కెళ్ళడం ఉంటది గదా! ఈజీ అండి పచ్చడి. ఓకేనా? ఇలా ఒకసారి నేను చూపిస్తాను. నా ఫ్యూచర్ వ్లాగ్స్‌లో, నా కమింగ్ వ్లాగ్స్‌లో మీకు చూపిస్తాను. ఓకేనా? సో, ఇదన్నమాట నా వ్లాగ్ మండే వ్లాగ్. నచ్చితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.